హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ వైజాగ్ చిన్నోడు. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే కనుక మళ్ళీ వచ్చేసిందండి. సో లాస్ట్ సండే వీడియో చేశాను కదండి, చూసే ఉంటారు. సో ఎవరైనా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు. సో అలానే మళ్ళీ కూడా సండే వచ్చేసింది. ఈ రోజు ఏం కర్రీ తిందామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సత్యా, ఏంటి ఈరోజు ఏం కర్రీ తిందాం? ఈ రోజు నీ కోసం ఒక స్పెషల్ ఉంది. ఏంటా స్పెషల్? నీకోసం నేను మార్నింగ్ బజార్కి వెళ్ళి ఒకటి తీసుకొచ్చాను. ఏంటో? ఫ్రిడ్జ్ లో ఉంది, చూసుకో. ఫ్రిడ్జ్ లో ఉందా? ఎస్. ఏముంది ఫ్రిడ్జ్ లో? మా ఆవిడైతే కనుక నీకోసం ఒకటి సర్ప్రైజ్ ఉంది, అది ఫ్రిడ్జ్ లో ఉంది అంటున్నదండి. సో ఫ్రిడ్జ్ లో చూద్దాం ఏముందో. ఏముంది ఫ్రిడ్జ్ లో? సత్య, ఏముంది ఫ్రిడ్జ్ లో? చూడగా కబోర్డ్ బయటికి అన్ని నార్మల్, అన్ని బాగానే ఉన్నాయి. ఏది ఏం తీయాలి? డ్రా. ఏంటిది? ఏదో ఏదో ప్యాకెట్స్ ఉన్నాయి. ఏ మష్రూమ్స్, అప్సరా మష్రూమ్స్. అప్సరా, వావ్. డోర్ వేసానా? హే సత్య, థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మష్రూమ్స్ వావ్, చాలా ఇయర్స్ అయిపోయిందండి మష్రూమ్ కర్రీ తిని. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నిజంగా ఈ సండే కూడా ఏదో నాన్ వెజ్ తింటాంలే అని అనుకున్నాను, బట్ స్పెషల్లీ మష్రూమ్స్ అయితే కనుక షాక్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఇష్టం కదా, అందుకే మార్నింగ్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ. అంత మార్నింగ్ ఎలా లేచావు? రోజు 10 గంటలకు ఇస్తున్నాను ఏంటి నేను? అలా అని కాదు. తెచ్చాను బాబా, నువ్వు లేకముందు తెచ్చేద్దాం కదా అని వెళ్ళి. ఓ థ్యాంక్ యూ. అప్సరా, మష్రూమ్ తింటావా? తింటావా? అవునా? ఓకే, అయితే ఈరోజు ఒక పట్టు పట్టేద్దాం అప్సరా, తినేద్దామా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే. సో మా మిస్సెస్ అయితే కనుక మష్రూమ్ కర్రీ అయితే కనుక షాక్ ఇచ్చిందండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కనుక రెడీ చేసింది, కట్ చేస్తుంది. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసిందండి. ఇగో కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టింది. సత్య, ఆ ఉల్లిపాయలు దేనికి? కొంచెం ముద్దకి, కొంచెం ఏమో వేపడానికి. ఓకే. ఇవి కొన్ని ఉల్లిపాయలు టమాటోస్ దాంట్లో వేసావు మరి? ఇది మిక్సీ ముద్ద కొట్టడానికి. ఓకే. ఇవి డైరెక్ట్ గా వేయడానికి. అచ్చా, గ్రేవీలా ఉంటది కదా, బాగుంటది. ఓకే. కొత్తిమీర కూడా వేసుకోవచ్చా? లాస్ట్ లో దించి మీద కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే గుడ్. ఏది ఏమైనా ప్రతి సండే నాన్ వెజ్ తినడం వేరండి. ఈ సండే మష్రూమ్ కర్రీ తినడం వేరే లెవెల్ ఉంటది, మామూలుగా ఉండదు. మా వైఫ్ అయితే కనుక ప్రతి కర్రీ కూడా చాలా బాగా చేస్తుంది. సో ఈ మష్రూమ్ కర్రీ కూడా బాగా చేస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మా పెళ్ళి 5 years అవుతుందండి. ఈ 5 years లోని కూడా మష్రూమ్ కర్రీ తినలేదు. మా మిస్సెస్ చేసింది బయట ఫంక్షన్ లో గట్ట తిన్నాను. దాదాపు ఒక 1-2 years అయిపోతుంది అనమాట. సో ఇంట్లో అయితే కనుక మష్రూమ్ కర్రీ చేయడం అయితే కనుక ఇదే ఫస్ట్ టైం. కానీ కంపల్సరీ అయితే కనుక బాగా చేస్తుంది, 100% బాగా చేస్తుంది. చూడండి, అప్సర పాప అయితే కనుక సండే వచ్చినా సరే బుక్ ఓపెన్ చేసి చదివేస్తుంది. అప్సరా, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? ఇది చూసారండి, ఇది ఎంత బాగుందో. ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి అప్సరా పాపకి. ఇది ఒక పిల్లో టైప్ అనమాట, పిల్లో కమ్ బుక్ అనమాట. ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. ఇది ఎంత అమౌంట్ పడింది సత్య? ఎంత పడింది ఇది అమౌంట్? 180 అండి, 180 రూపాయలు పడింది. చూడొచ్చు, ఒక్క నిమిషం ఉండు అప్సరా. చూడొచ్చండి, ఇగో ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా పెట్టుకొని దీని కింద చక్కగా పడుకోవచ్చు. ఇలా పెట్టుకొని తల పెట్టుకొని పడుకోవచ్చు పిల్లలు. అలానే ఇలా ఓపెన్ చేస్తే కనుక బుక్ అనమాట. ఇదిగోండి చూసారా, బాడీ పార్ట్స్ అండ్ హిందీలో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందీలో ఉన్నాయి. అట్లనే ఇదిగోండి ABCD వచ్చేసి 1 నుంచి 10 వరకు. జనవరి, డిసెంబర్ బర్డ్స్, ఫ్రూట్స్, అట్లానే ఆక్యుపేషన్స్ అండ్ యానిమల్స్, ట్రయాంగిల్స్, షేప్స్ అనమాట. అండ్ వెహికల్స్ అండ్ మన ఇండియా పటం. సో ఇది క్లోజ్ చేసుకోవచ్చు. చూసండి, ఫీలింగ్.
వెల్కమ్ డాడీ. సో మనకి చదువుకున్న తర్వాత పిల్లలు ఇగోండి ఇలా క్లోజ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని అప్సరా బజ్జో దీని మీద కిందకి చూసారా, లైక్ ఒక పిల్లో కింద అయితే కనుక తయారైపోయింది. సో ఎవరికైనా నచ్చుంటే కనుక కంపల్సరీగా మీషోలో ఆర్డర్ చేయండి. పిల్లోకం బుక్ అంటే కనుక ఇది వచ్చేస్తుంది, ఆర్డర్ చేసుకొని పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఓన్లీ 180 రూపాయలు మాత్రమే. ఓకేనా? మష్రూమ్స్ అయితే కనుక ఓపెన్ చేస్తుందండి ఓవైపు. ఈచ్ వన్ ప్యాకెట్ అయితే కనుక 50 రూపీస్ పడిందంటండి. అంతే వచ్చా 50 రూపీస్ అయినా. సో 2 ప్యాకెట్స్ తీసుకొచ్చింది. సో 2 ప్యాకెట్స్ కూడా బాగానే క్వాంటిటీ అయితే కనుక బాగానే వచ్చిందండి, బాగున్నాయి, పెద్ద పెద్ద సైజు. మష్రూమ్స్ అయితే స్టార్టింగ్ బాగా కడిగేసుకోవాలండి. ఓకే, ఎందుకంటే కొంచెం మట్టది ఉంటది కదా, అవును, అది నీట్ గా కడిగేసుకొని అప్పుడు సైజ్ బట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. కానీ కడిగేప్పుడు మాత్రం చాలా బాగా నీట్ గా కడగాలి, లేదంటే మనం తినేప్పుడు ఇసుకిసగ్గా తగులుతూ ఉంటది. ఓకే, కానీ కొంచెం నీట్ గా కడిగేసుకోవాలి. వెరీ గుడ్. తెలియట్లేదా? అది హిందీ అమ్మా, అప్పుడే తెలియదు నీకు. మష్రూమ్ మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకుంటే బాగుంటది. ఓకే, ఏ సైజ్ బాగుంటది, కాకపోతే కొంతమందికి పెద్దగా ఇష్టం ఉంటది, కొంతమంది చిన్నగా ఇష్టం ఉంటది. ఓకే, అయితే ఈ సైజ్ ఓకే. అంతకుమించి చిన్నదైనా సరే తిన్నట్టు ఉండదండి. ఓకే, పెద్ద పెద్దగా అయితే అలా నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంది. సో ఓకే, ఈ సైజ్ ఎలా కట్ చేసుకోవాలనా? ఎస్, అంటే అలా కట్ చేసుకోవడం కాదు, నాకు అలా ఇష్టం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అచ్చా అచ్చా, ఓకే. మష్రూమ్ లో అయితే కనుక మష్రూమ్ ఒకటే కాదనుకుంటే క్యాప్సికమ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అంట. క్యాప్సికమ్ అండ్ మష్రూమ్ కలిపి వండుకుంటే కనుక బాగుంటది అని అంటున్నారు. మరి ఇన్ని రోజులు నాకెందుకు పెట్టలేదు సత్యా నువ్వు? ఎట్లా నీ హెల్ప్ బాగాలేదు కదా. నా హెల్త్ అంటే మొన్న బాగాలేదు. ఐ మీన్ హెల్త్ అంటే మొన్న జాండీస్ వచ్చిందండి నాకు. జాండీస్ వచ్చి ఒక 3 months అవుతుంది. అదే పచ్చకామెలు అనమాట. సరే ఓకే, పచ్చకామెల వల్ల ఓకే పెట్టలేదు. ఓకే, అంతకు ముందు పెట్టలేదు, మరి నీకు ఇష్టం నాకు ఎప్పుడు చెప్పలేదు కదా. ఎందుకు అనట్లేదు చెప్పు చాలు. అదే ఇష్టం అని చెప్పలేదు, నేను ఎలా ఉంటాను, ఎందుకంటే నాకు ఈ మష్రూమ్ అంటే ఎప్పుడు అంటే నేను చెప్పాలా ఇష్టమా లేదని నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చికెన్ ఫిష్ ఎక్కువ అలవాటు చేశారండి, ఇలాంటి ఎప్పుడు తెలియదు నాకు. సో నాకేంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేదు, మరి దీనికి ఇష్టమని నాకు ఎప్పుడు చెప్పలేదు. హలో మేడం, చెప్పారు రీసెంట్. హలో మేడం, ఎప్పుడు చికెన్ మటనే కాదండి, ఇలాంటి మష్రూమ్స్ ఇలాంటి తింటూ ఉండాలి, హెల్త్ చాలా మంచిది. నాకు అలవాట్లేదు కదా, నీకు ఇష్టమని చెప్తే చూడండి మా ఆయన చెప్పారు మొన్న 10 days అయింది ఇది ఇష్టమని చెప్పి. అంటే నేను మొన్న లైక్ నీకు మటన్ ఇష్టం, మటన్ అడుగుతుందని మటన్ తీసుకొచ్చి, చికెన్ అడుగుతుందని చికెన్ మటన్ తీసుకొచ్చావు. అంటే ఇతనికి ఇష్టం కదా అని ఈవేళ నేను అతను లేవక ముందు లేచి 6 గంటలకు లేచి బజార్కి వచ్చానండి. ఎంతకంటే ఏం కావాలండి అది. బా చాలా పెద్ద పని చేశారులేండి. అరే ఇలా చేసిన చిన్న చూడు, కట్ చేస్తే ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి తెలుసా? అవునా? స్పాంజీ ఉన్నాయి, ఒకసారి ట్రై చేస్తా. ఒకసారి నేను కూడా కట్ చేస్తా. నేను చెప్పి ఏది అప్సరా ఒకసారి మళ్ళీ మాట్లాడు. ఎప్పుడు చదివేసుకున్నాను. హాయ్ అండి. నా హోంవర్క్ అయిపోయింది. గట్టిగా చెప్పరా. అప్సరాకి యాక్చువల్లీ మొన్న చెప్పాను కదండి, మొన్న వీడియోలో ఫీవర్ వచ్చిందని చెప్పి, ఆ ఫీవర్ తోటి తనకి దగ్గు కూడా వచ్చింది అనమాట. సో ఆ దగ్గు జలుబు వచ్చేయడం వల్ల ఏంటంటే చాలా విపరీతమైన దగ్గు అనమాట. పాపం ఈ 2-3 days కూడా తనకి నిద్ర సరిగ్గా లేదు, విపరీతమైన దగ్గు అనమాట. చాలా భయం వేసింది, అంటే పాపం దగ్గలేకపోతుంది. దగ్గకపోవడం వల్ల ఏంటంటే ఈ పొట్ట నొప్పి వచ్చేస్తుంది, గొంతు నొప్పి వచ్చేస్తుంది అండి. సో చాలా భయపడ్డాను. సో ఈ రోజు అయితే కనుక కొంచెం తనకి క్యూర్ అయింది ప్రెసెంట్. అందుకే వాయిస్ చూసారు ఎలా వస్తుందో. ఏదో అప్సరా ఇట్రా చెప్పు మరి. మా దగ్గరికి వెళ్ళమంటాడు, ఎక్కడికి పారిపోతున్నావు అమ్మా? ఇప్పుడు మాడిపోయింది, ఇంటికి తీసేస్తా. ఏం మాడిపోయిందమ్మా?
అన్ని బట్టలు మాడిపోయింది. మాడిపోయింది కాదమ్మా, ఆరిపోయినాయి. ఆడిపోయింది. బట్టలు ఆరిపోయినాయి. బట్టలు ఆడిపోయింది. ఏం చేస్తావు? ఇప్పుడు మడత మడత పెట్టేస్తావా? వెరీ గుడ్. ఏదన్నా ఆడపిల్లనండి, డాడీ బట్టలు ఆరిపోయినాయి మడత పెట్టేస్తాను డాడీ అని అంటుందండి. ఇంతకన్నా ఏం కావాలండి? ఆడపిల్లే. హ్యాట్స్ ఆఫ్. సచ్చా ఏం చేస్తున్నావు? మిక్సీ చేస్తున్నాను. అంటే అల్లం వెల్లుల్లి లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. ఓకే, సో అది వేసి మిక్సీ చేసేస్తున్నాను ఇంకా. అంటే ఆ మిక్సీ ఓకే ఇందాక చెప్పావు కదా దానికోసమని. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసేసుకోవాలనా? వేసేస్తున్నా అంటే అల్లం వెల్లుల్లి వేస్తాం, కానీ అల్లం వెల్లుల్లి ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తే తేవడం ఎందుకులే అని ఓకే మర్చిపోయాను బజార్కి వెళ్ళినప్పుడు. ఓకే, మళ్ళీ వెళ్ళడం దేనికని ప్రస్తుతానికి ఉన్నాయి, అయితే మేనేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసి మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టేసి ముద్ద చేసుకోవాలి. ఓకే ఓకే, సో గ్రేవీ టైప్ వస్తుంది అనమాట. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. అంటే అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటది. అంటే అన్నంలోకి బాగుంటుందా? చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చేసిన కర్రీ మష్రూమ్ కర్రీ అయితే గనక అన్నంలోకనే కాదు చపాతీలో కూడా బాగుంటది అంటారండి. సో చూద్దాం. ఇంట్లో టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేయాలండి. ఓకే, అల్లం ఒక అంగుళం మొక్క వేయాలి. వెల్లుల్లిపాయ అంటే ఒక 10 రెబ్బలు. అంటే ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనా? పేస్ట్, ఓకే. జీలకర్ర ఒక స్పూన్ వేయాలి. ఓకే, ధనియాలు ఒక స్పూన్. మంచి స్మెల్ కోసం ఏంటంటే దాల్చిన చెక్క ఉంటది కదా, ఒక చిన్న ముక్క అంతే. అంటే మేము మసాలా ఎక్కువ తిన్నాం, మాకు మసాలా పడదు. సో దానివల్ల ఎక్కువ మేము మసాలా వేసుకోమండి. కావాలనుకుంటే మసాలా ఎక్కువ వేసుకో. యాక్చువల్లీ లాస్ట్ వీడియో కూడా చూసారు కదండి. యాక్చువల్లీ మేము మసాలాలు అయితే కనుక ఎక్కువ వేసుకోమండి, అసలు వేసుకోమన్నమాట. ఎందుకంటే దానివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట, స్టమక్ ప్రాబ్లమ్స్ కట్ట వస్తాయని చెప్పి లాస్ట్ వీడియో మనం చెప్పుకున్నాము. సో అందు గురించి అని చెప్పేసి మేమైతే కనుక మసాలా వాడమండి. ప్లెయిన్ గానే ఎలా నార్మల్ గానే కర్రీ చేసేస్తాం అనమాట. మసాలా కాకుండా కారం, సాల్ట్, ఆయిల్ లైక్ డైరెక్ట్ ప్రిపేరింగ్ అనమాట, అంతే. చిన్న పొయ్యి అయితే ఆన్ చేసుకున్నాం అండి. దానిపైన ఒక పెనం అయితే మనం పెట్టేసుకున్నాం. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, మసాలా ప్రిపేర్ అయ్యేలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి. ఓకే, ఈ గరిటె ఉంది కదా, ఈ గరిటె సంతలో తీసుకున్నా, అంటే మా ఇంటి దగ్గర సంతలో అవుతాయి అనమాట. సంతలో తీసుకున్నాను, 10 రూపీస్ అండి. చాలా గట్టిగా ఎంత బాగుంది అసలు. ఇవన్నీ కాదు, నేను ఇంకా చాలా తీసుకున్నాను అనమాట. నాకు ఇలాంటి చిన్న చిన్న చాలా ఇష్టం. ఇదిగోండి, ఇది 10 రూపాయలు. నిజంగా అవి అయితే కనుక క్యూట్ గా ఉంటాయండి. ఎందుకంటే లాస్ట్ టైం మా ఇంటి దగ్గర సోమవారం సంత జరుగుతుంది అనమాట. ఆ సంతలో అయితే కనుక తీసుకున్నది లాస్ట్ టైం సత్య. ఎందుకంటే అలాంటివి అంటే చాలా ఇష్టం. చాలా క్యూట్ గా తేలిగ్గా ఉంటాయి అనమాట. సింపుల్ గా తిప్పుకోవడానికి బాగుంటాయి అనమాట. ఎప్పుడైనా స్టార్టింగ్ లోనే కొంచెం సాల్ట్ వేసుకుని అనుకోండి, ఏదైనా సరే త్వరగా వేగిపోతుంది అనమాట. అవునా? అంటే ఒక్క శనగపప్పులో తప్పించి మిగిలిన అన్నిట్లో కూడా మనం వేసేసుకోవచ్చు. అవును, యాక్చువల్లీ ముందుగా ఆనియన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక త్వరగా వేగిపోతాయండి. అవును, ఆనియన్స్ అనే కాదు, ప్రతి కాయగూర కూడా సాల్ట్ ఉంటేనే వేగుతుంది. అవును, కొంచెం పసుపు వేసాను. పసుపు నేను ప్రతి కూరలో వేస్తానండి, ఎందుకంటే అది యాంటీబయాటిక్ కదా, ఆడపిల్లలకి చాలా మంచిది. సో పసుపు అయితే కనుక ప్రతి ఒక్క కూరలో కూడా వేసుకోండి. వేసుకోకుండా అయితే కనుక మర్చిపోవద్దు, ఎందుకంటే పసుపు అనేది ఒక యాంటీబయాటిక్. అది వేసుకోవడం వల్ల ఏంటంటే ఎటువంటి క్రిములు ఎటువంటి ఏవి కూడా ఉండకుండా మనకి బాడీలో చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాని ఫైట్ అది చేస్తుంది. సత్యం మిక్సీ అయిపోయిందా? అయిపోయింది. చూడండి, ఆనియన్స్ ఇలాగా డీప్ ఫ్రై లా అయిపోవాలండి. ఒకసారి చూపించు. ఓకే, ఏది ఇలా మంచిగా దోరగా వేగిన తర్వాత, ఓకే గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత, ఓకే మనం ఇప్పుడు నూరుకున్నాం కదా ముద్ద వేసేసుకొని బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఓకే, పచ్చివాసన అంతా పోతుంది. టమాటా, ఉల్లిపాయ, పైగా అల్లం వెళ్ళింది, పచ్చివాసన పోవాలి. అంటే అందులో ఆయిల్ బొడగల్లా బయటకు వచ్చే వరకు మనం మంచిగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఏం సత్య? లైట్ గా కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఒక 10 నిమిషాలు వదిలేస్తే కొంచెం అది ఆయిల్ బయటకు వస్తుంది. అంటే ఆయిల్ బయటకు వచ్చిందంటే అది ఫ్రై అయినట్టు అనమాట. అప్పుడు పచ్చివాసన అంతా పోయినట్టు.
సో ఇందాకైతే కనుక మనం గ్రైండ్ చేసి మనం వేసుకున్నాం కదండి. ఒక 10 minutes ఆగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సత్య ఒకసారి ఓపెన్ చేయమా. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, అంటే పచ్చి వాసన అంతా పోయినట్టు అనమాట, బాగా వేగినట్టు. అది మనం మంచిగా ఒకసారి అడుగు పట్టి నేను చూసుకొని ఓకే. ఇక్కడ స్మెల్ ఎలా ఉంది? బాబా నిజంగానే చాలా బాగుంది సత్య, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోని ఆనియన్ టమాటా ముక్కలు కోసుకున్నాం కదండి. ఒక పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్న సైజ్ ఒక 2 టమాటాలు కోసుకొని ఓకే ఇందులో వేసేసుకొని సిమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అంటే ఆల్రెడీ ముద్దలో కూడా వేసాము, ఇందులో కూడా వేస్తుంటే మనకి మధ్య మధ్యలో తగులుతుంటాయి కదా, బాగుంటుంది. సో చూసారు కదండి. సో అలా వెల్లుల్లి మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. సో అది దగ్గరికి అయిపోయింది కదండి. సో దగ్గరికి అయిపోయిన తర్వాత ఏదైతే మళ్ళీ టమాటోస్ ఆనియన్స్ టమాటోస్ కదా, ఆ టమాటోస్ మళ్ళీ వేసేసుకొని కొంచెం బాగా కలిపేసి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన ఎన్ని మినిట్స్ వచ్చా? 5 minutes అలా ఉంచి చూసుకోవాలి. ఒక 5 minutes ఒక 6 minutes అలా క్యాప్ ఓపెన్ చేసి కలుపుకోవాలన్నమాట. సో సాధారణంగా అయితే కనుక పుట్టగొడుగులు అన్నవి మనకి సిటీ కాబట్టి వైజాగ్ లో దొరకవండి. మేమైతే మా వైఫ్ అయితే కనుక మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు. యాక్చువల్ రైతు బజార్లో దొరుకుతాయి అనమాట మాకు. కానీ మామూలుగా అయితే కనుక పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా పుట్టగొడుగులు బాగా దొరుకుతాయి అనమాట. సో చాలా మంది ఏంటంటే తెలియక కొన్ని పుట్టగొడుగులు తీసుకొని వండేసుకుంటారు, కానీ అవి చాలా పాయిజనస్ అనమాట. సో అలా ఎవరు చేయొద్దండి. తెలిస్తేనే అవి పుట్టగొడుగులే తినేవే అయితే కనుక అవి ఇంటికి తీసుకొచ్చుకొని వండుకొని తినండి. అంతేగాని తెలియకుండా అయితే కనుక ఎవరు పుట్టగొడుగులు అనుకుని తీసుకొచ్చి ఇంటికి తినొద్దు. ఎందుకంటే అవి కొన్ని పాయిజనస్ అయితే కనుక ఉన్నాయి అందులో. సో బీ కేర్ఫుల్ అండి, జాగ్రత్త. ప్రతిదీ తెలుసుకొని ఏదైనా సరే చెయ్యండి, ఓకేనా. సో ఇందాక చెప్పినట్టు ఒక 5 to 6 minutes ఆగిన తర్వాత కనుక మనం ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేస్తున్నామండి. ఓకే చూడొచ్చు, బాగా మగ్గిపోయింది, చిన్నది పట్టినట్టుంది. ఓకే ప్రాబ్లం లేదండి, అడుగు పట్టినా ఏం కాదు, ఎందుకంటే ఇంకా టేస్ట్ బాగుంటది అనమాట. మష్రూమ్స్ వేసుకుందాం అండి. ఓకే మా ఇప్పుడు ఏంటి సచ్చా, ఇది మష్రూమ్స్ వేసుకొని కింద నుంచి పైకి అలా కలుపుకోవాలా? వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గరేద్దాం. బాగా సిమ్ లో పెట్టేసుకోవాలి. మరి వాటర్ వేయలేము? వేద్దాం కొంచెం మగ్గాక వాటర్ పోసి కారం వేయాలి. ఓకే కారం సాల్ట్ చూసుకోవాలి. మరి ఇప్పుడు మష్రూమ్స్ అలా కలుపుతున్నావు కదా సచ్చా, మరి ఇప్పుడు ఏంటి క్యాప్ క్లోజ్ చేస్తావా లేదంటే ఏంటి? క్యాప్ క్లోజ్ చేసి మరి క్యాప్ క్లోజ్ చేస్తే కనుక మరి వాటర్ వేయలేదు కాబట్టి మరి కింద ఏమన్నా అడుగు పట్టేస్తుందేమో. ఏమవుదు, అందుకే బాగా సిమ్ లో పెట్టమని చెప్పారు. ఫుల్ సిమ్ లో పెట్టేసుకోవాలి. ఓకే సో ఇలా క్యాప్ క్లోజ్ చేసుకున్నాం కాబట్టి ఎంతసేపు? ఒక 4-5 minutes ఉంది. 4-5 minutes. సో దాని తర్వాత వాటర్ వేసుకోవాలా? వాటర్, ఉప్పు, కారం వేసుకొని చూసుకొని కొంచెం. సో అదేండి, సో మష్రూమ్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అటు ఇటు కలిపి తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకుని ఒక 4 to 5 minutes తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ నెక్స్ట్ సాల్ట్ కారం వేసుకొని కొంచెం బాగా కలిపేసి మూత క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దగ్గరికి మనకి కర్రీ లాగా గ్రేవీ లాగా కావాలి కాబట్టి సో ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి. సో మష్రూమ్స్ అయితే కనుక సత్య వాటర్ వేయకుండానే వాటర్ వచ్చింది అంటే మీన్స్ దాంట్లో వాటర్ ఉంటుందా? వాటర్ ఉంటది. చూడండి కొంచెం మంచిగా కదా. నేను ఇంకా అడుగు పట్టేసి మాడుతుందేమో అని భయపడ్డాను. ఏం కాదు, చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం కంపల్సరీ నేనైతే కనుక వాటర్ వేసేసేటోని, అప్పుడు మష్రూమ్ పులుసులాగా అయిపోద్ది. సో తగినంత కారం వేసుకోవాలనా? అంటే మీరు ఎంత తింటే అతను మేము చాలా తక్కువ తింటాం కనుక చాలా తక్కువలో వేసుకుంటున్నాం. యాక్చువల్లీ మేమైతే కనుక కారం తక్కువ తింటామండి. సో మష్రూమ్ కర్రీ చేసుకున్న వాళ్ళు అయితే కనుక ఎవరికి ఎంత కారం అయితే కావాలో అంత కారం కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి ఇదేంటంటే ఎక్కువసేపు ఉడికిపోకూడదండి. ఎక్కువసేపు ఉడికిపోతే చాలా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు కొంచెం మంట తగ్గించుకొని ఉడికించి సరిపోతుంది. సో మష్రూమ్స్ అయితే కనుక ఎక్కువ ఉడికించొద్దండి. ఉడికించేస్తే ఏమిటంటే పీస్ బాగా మెత్తబడిపోయి
అసలు మష్రూమ్ తిన్నట్టుగా ఉండదు మన ఫీల్. అంటే అలా తీసే కొద్ది ఏంటంటే ముక్క విడిపోతుంది. సో మనకి తగినంత వాటర్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ అది నేను వాటర్ వెయ్యాలేమో అని అనుకున్నాను. అదే నేనైతే కనుక వాటర్ వేసేస్తానండి. వాటర్ వేసేస్తే కనుక పులుసులాగా అయిపోతుంది. సో ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటది అనమాట. సో ఆ వాటర్ దిగడం వల్ల ఏంటంటే సో గ్రేవీ లాగా వచ్చింది మనకు, చూసారా అది అమ్మా. ఒకసారి సో తగినంత ఉప్ప, కొంచెం సాల్ట్ తగ్గిందండి, కొంచెం వేసుకున్నాను. ఓకే ఇది ముందు వేస్తావు కదా సాల్ట్. ఓకే ఉప్పు కారం ఇప్పుడే చూసేసుకోవాలండి, మళ్ళీ తర్వాత దించే ముందు వేసుకుంటే బాగోదు. సాల్ట్ పర్లేదు కానీ ఉప్పు కారం మాత్రం అలా దించే ముందు వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. పచ్చి వాసన వస్తుంది అనమాట. కొంచెం మంట కొంచెం పెంచుకొని సిమ్ లో పెట్టుకోవాలా? మరి సిమ్ కాదు అలాని హై కాదు, కొంచెం మీడియం. సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అని అనుకుంటున్నానండి. ఓపెన్ చేద్దాం. సత్య ఓపెన్ చేసేయి. అయిపోయిందా? చూడు ఆయిల్ అంతా పైకి. వావ్, ఆవిరిలోనే మంచి స్మెల్ ఉందండి. చూసారా ఆవిరి ఎలా వస్తుందో? ఆ ఆవిరిలోనే సూపర్ స్మెల్ ఉంది. వావ్, చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా, చుట్టూ బార్డర్ చాలా తేలిందంటే కూర. కర్రీ ఇంత రెడ్డిష్ గా ఉంటేనే తినాలనిపిస్తుంది. కర్రీ ఎప్పుడు కూడా ఎర్రగా ఉండాలి, అంటే కారం కూడా బాగుండాలి అనమాట. సో ఆడించుకున్న కారం అయితే కనుక చాలా బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే మనం ఆడించుకున్న కారం అయితేనే కర్రీస్ ఎర్రగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకా అయిపోయింది. అయితే అయిపోయింది. గ్రేవీ ఉండాలి కదా. ఇప్పుడు పైన అలాగా గార్నిష్. ఓకే, సో కొత్తిమీర వేసుకుంటే కనుక మంచి స్మెల్ అయితే వస్తుందండి. టేస్ట్ కి ఇది కొంచెం కాస్త తోడవుతుంది, అదిరిపోతుంది ఇంకా. సత్యా, సో ఇంట్లో చేయడం అయితే కనుక ఫస్ట్ టైం చేస్తావు కాబట్టి చూడండి, మా ఆయన గారి కోసం నేను ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి తెచ్చానంటే ఏం కాకుండా చూడండి తినేసి ఏమంటారు చూద్దాం. అసలు ప్రేమగా చేసిన వాళ్ళు ఉన్నారులేండి. ఎవరున్నారు? నాకు నువ్వే. మా ఆయన గారు కాదండి, ప్రతి ఆడవాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ కోసం ఇలాగే ప్రేమగా చేస్తారు. కానీ ఎవరు లేరండి ఉంటే నాకున్నది మా వైఫ్, మా అమ్మమ్మ, మా తాతయ్య అనమాట. సో నేను అక్కడికి మా ఇంటికి వెళ్తేనేమో మా అమ్మమ్మ తాతయ్య వెళ్తారు. మా అమ్మమ్మ ఉంటుంది. మా ఆయన గారి కోసం చెప్పట్లేదండి, బయట అందరి కోసం చెప్తున్నాను. అందరి వైఫ్లు ఇలాగే ప్రేమగా వండుతారు, కానీ అందరూ తెలుసుకుని హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాం. సో ఈ రోజు అయితే కనుక నాకు ఈ మష్రూమ్ కర్రీ సడన్ గా సర్ప్రైజ్ అవ్వడం అయితే కనుక నిజంగా షాక్ అయ్యానండి. నిజంగా చాలా ఇప్పుడు బయట తిన్నాను తప్ప ఇంట్లో ఎప్పుడు కూడా నా వైఫ్ చేయలేదు, ఇప్పుడు చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య. థ్యాంక్ యూ. కంపల్సరీ అయితే కనుక నువ్వు బాగా చేస్తావు, వేరే లెవెల్ నన్ను అడిగితే అదైతే. ఎందుకంటే స్మెల్ అదిరిపోతుంది. సో ఫైనల్ అయితే కనుక కర్రీ రెడీ అయిపోయిందండి. తినడానికి అయితే కనుక మేము రెడీ అయిపోయాము. చూసారు కదా, వైట్ రైస్ కర్రీ అండ్ ఆనియన్స్. ఓకే, సో ఇప్పుడు చూసారా కర్రీ చూడండి. వావ్, కర్రీ అయితే కనుక బాగా రెడ్డిష్ గా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఓకే, ఇంకెందుకు లేటు లైన్ చేద్దామండి. ఓకేనా? సో కర్రీ అయితే వేసుకున్నానండి, ఆనియన్స్ పెట్టుకున్నాను మంచికి. తింటానండి. ఫస్ట్ టైం చేసింది మా వైఫ్, 100% బాగుంటుందని అనుకుంటున్నాను. చలో. వా, సూపర్ ఉందండి. దీని ముందు అయితే కనుక మటన్, చికెన్ అండ్ ప్రాన్స్, రొయ్యలు కూడా పనిచేయండి. అంత అంటే అంత బాగుంది, చాలా టేస్ట్ ఉంది. సత్య సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. ప్రేమతో చేశాను కదా, అలాగే ఉంటది. ఏం కాదా? నీకు ప్రేమతో చేసే వాళ్ళు వేరే ఉన్నారా ఏంటి? నాకు ప్రేమతో చేసింది నువ్వు, మా అమ్మమ్మ, మా అత్తయ్య గారు. గాజుకి వెళ్తే మా వదిన, ఇక్కడ వేపగుంట సింహాచలం వెళ్తేనేమో మా మరదలు, ఇటు ఆరిలోవా అక్కడికి వెళ్తేనేమో మా అక్క, మా బావ. ఇంకా మీ తప్ప నాకు ఎవరున్నారు? ఓకే, నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా. ఫైనల్ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి, కారం అయితే కనుక సరిపోయింది, సాల్ట్ కొంచెం పడుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, చాలా బాగుంది సత్య, సూపర్. దాన్ని కూడా తినేసి. థ్యాంక్ యూ. సో ఇలా ముద్దు కలుపుకొని ఆనియన్
ఇక్కడ మష్రూమ్ తీసుకొని చిన్న ఆనియన్, మష్రూమ్, ఇంకో మష్రూమ్ అనమాట, 2 మష్రూమ్స్ తీసుకున్నాను. సో తీసుకొని ఇలా పట్టుకొని చెప్పండి, వేరే లెవెల్. ఆనియన్స్ కూడా బాబా బాబా సూపర్. సచ్చా నువ్వు కూడా టేస్ట్ చేసే. నేను టేస్ట్ చేయక్కర్లేదు, నేను ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తాను వంట. బాగుంది, చాలా బాగుంది, నిజంగానే చాలా బాగా చేసావు. చాలా బాగా ఎలా ఉంది? చాలా బాగా చేసావు. సూపర్ అండి. ఎలా ఉందంటే ఏమంటారు, చిన్న కలిమిందలు ఏమంటారు, కలిబిందల్నా? గోల్డ్ సంచి అంటారు, తెలీదండి. వైజాగ్ లో అయితే కనుక గోల్డ్ సంచులు అంటారండి, కలిబిందలు గోల్డ్ సంచులు అని అంటారు. ఆ టైప్ టేస్ట్ వస్తుంది కదా, అదే నాకు చెప్పడం. చాలా రేట్ ఎక్కువ ఉంటాయండి, కానీ దాని టేస్ట్ వచ్చింది. ఎక్సలెంట్, సూపర్. బాగుందా? చాలా బాగా చేసావు. తిన్నానా? ఎలా అని చెప్పు, బాగుందా? చెప్పు, ఎలా చేసింది చెప్పు, చెప్పు. ఇక్కడ సబ్స్క్రైబర్ చెప్పమ్మా, బాగా చేసిందా? ఓకే, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ టు మై ఛానల్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, లైక్, అండ్ పక్కనున్న బెల్ అయితే ఐకాన్ ని గట్టిగా కొట్టండి. నా వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తూ నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. మీ వైజాగ్ చిన్నోడు. బాయ్. Bye.